ఓకే, ఈరోజు వచ్చేసి నా చేతిలో మీరు చూస్తున్నారు రింగ్స్ అనమాట. వీటిని స్టెప్ అప్ రింగ్స్ అని అంటుంటాం. సో ఇవి ఇలా ఉంటుంటాయి అండ్ వీటి పైన నేమ్స్ అనేది ఎంఎం అనేది డిస్టెన్స్ అనేది ఉంటుంటుంది. ఇవి ఎందుకు ఎవరు యూజ్ చేస్తారు అని అంటే, ఫిల్టర్స్ యూజ్ చేసేవారు ఈ స్టెప్ అప్ రింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఏ ఫిల్టర్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫిల్టర్, లైక్ ఎన్డి ఫిల్టర్స్, పోలరైజ్డ్ ఫిల్టర్స్ లేదా యూవీ ఫిల్టర్స్, ఏదైనా సరే ఏవి యూజ్ చేసినా ఫిల్టర్స్ యూజ్ చేసేవారు ఈ స్టెప్ అప్ రింగ్స్ యూజ్ చేస్తారు. ఎందుకు ఫిల్టర్స్ యూజ్ చేసేవాళ్ళు స్టెప్ అప్ రింగ్స్ యూజ్ చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా 90mm లెన్స్ కోసం నేను ఒక ఫిల్టర్ని బుక్ చేసుకున్నాను. కానీ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల నేను ఏం చేశానంటే, డయామీటర్ అన్నది కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను. నా యొక్క లెన్స్ 90mm లెన్స్ డయామీటర్ వచ్చేసి 62, కానీ నేనేం చేశానంటే 67 పెట్టుకున్నాను. సో అనుకోకుండా పెట్టేసుకున్నాను కంగారులో. అది డెలివరీ వచ్చేసిన తర్వాత నేను అది చూస్తే ఫిల్టర్ అన్నది పెద్దదైపోయింది. సో దీన్ని నేను ఫిక్స్ చేయడానికి అవ్వలే. అప్పుడు నేనేం చేశానంటే రిటర్న్ పెట్టడానికి ట్రై చేశాను. సో రిటర్న్ యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకని నేనేం చేశానంటే ఆలోచించి రీసెర్చ్ చేసి ఈ ఫిల్టర్స్ని ఆర్డర్ పెట్టా. ఈ ఫిల్టర్స్ ఎందుకోనంటే, సో ఈ యొక్క ఫిల్టర్ ఈ 62 మీటర్స్ ఉంది కదా, ఈ 62 మీటర్స్కి నేను కనెక్ట్ చేసుకుని దీనిని ఏం చేస్తానంటే కెమెరాకి అటాచ్ చేసుకుంటాను. సో ఫిల్టర్ అనేది నాకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దట్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్తాను చూడండి, ఇదే మనకి ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క డయామీటర్ ఉంటుంది. ఒకవేళ మీకు డయామీటర్ తెలియలేదు అనుకుంటే, లెన్స్ ఫ్రంట్ మీరు చూస్తే అక్కడ డయామీటర్ ఒక సింబల్ వేసి ఉంటుంది. ఈ డయామీటర్స్ అని స్టెప్ అప్ రింగ్స్ 49 నుంచి 82 వరకు నాకు ఇచ్చాడు. సో ఈ రింగ్స్ నేను 49 నుంచి 82 ఉన్న అన్ని డయామీటర్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని డయామీటర్స్ పెట్టి నేను 49 పెడతాను. సో ఈ ఫిల్టర్ నేను 90mmకి యూజ్ చేస్తున్నాను అండ్ దట్టు నా 50mmకి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా కావాలనుకుంటే నేను ఏం చేస్తాను, నా యొక్క 28-70 లెన్స్ కూడా యూజ్ చేస్తాను. సో ఒకే ఫిల్టర్ ఈ రింగ్స్ యూజ్ చేసి నా దగ్గర ఉన్న అన్ని లెన్స్లకి కూడా ఈ ఫిల్టర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రింగ్స్ వల్ల యూజ్ అది, మనం ఒక్క ఫిల్టర్తోనే అన్ని రకాల లెన్స్లకి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క ఫిల్టర్ కొనేదానికన్నా మనం ఇలా తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ చాలామంది అంటారు స్క్వేర్ రిగ్ ఒకటి ఉంటుంది, అదొకటి తీసుకుంటే అన్ని ఫిల్టర్స్కి సరిపోతాయి కదా అంటారు. సో స్క్వేర్ మనకి చాలా కాస్ట్ ఎక్కువ. స్క్వేర్ టైప్లో తీసుకోవాలంటే నియర్లీ 20,000 ఉంటుంది. ఈ స్టెప్ అప్ రింగ్స్ వచ్చేసరికి మనకి 500 to 1500 లోపు ఉంటుంది. సో మీకు తగ్గట్టు మంచివి తీసుకోండి. నేనైతే హిఫిన్ తీసుకున్నా, ఇది నియర్లీ 999 రూపీస్. సో ఈ రింగ్స్ నాకు చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ రింగ్స్ కావాలనుకుంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో ఇలాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.